నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అఖిల భారతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పాత బస్టాండ్లోని శాస్త్రి విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు। ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ 2026-2027 రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.9% మాత్రమే నిధులు కేటాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు। ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు। Down, down, hands ready, down, 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 hands ready, down, down. ABVP, Zindabad, విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్, ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్, ఖబర్దార్, ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, విడుదల చేయాలి, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. సమావేశాలలో 3,24,200 కోట్ల బడ్జెట్ అయితే విద్యారంగానికి 8% మాత్రమే కేటాయించడం జరిగింది। సిగ్గుచేటు విద్యార్థులందరూ కూడా ఈరోజు సిగ్గుపడాలి। ఎందుకంటే మనం కష్టపడి మనం ఓట్లేస్తూనే గెలిచిన ఈ ప్రభుత్వము మనకు ఒంటి దగ్గర చూపిస్తూ ఉన్నది। మన విద్యార్థులం అంటే ఏంటిదో ఈ యొక్క ప్రభుత్వానికి తెలిసేలా మన విద్యార్థులందరం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ఉధృత చేద్దామని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా। నమస్తే, నా పేరు మారుతి, నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుని। ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అలానే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రిలీజ్ చేసిన బడ్జెట్ని విద్యార్థులకి 8% బడ్జెట్ని కేటాయించిన దాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం। ఎందుకంటే విద్యార్థులు తెలంగాణ ఉన్న విద్యార్థులకి 10 నుంచి 15% బడ్జెట్ని మేము కేటాయించమని డిమాండ్ చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క బట్టి విక్రమార్క, ఈ యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థుల మీద మొండి వైఖరి చూస్తూ ఉన్నాడు, విద్యార్థుల మీద పక్షపాతం చూపెడతా ఉన్నాడు। ఈరోజు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే విద్యార్థులు కావాలా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం కావాలంటే దాన్ని కూడా విద్యార్థులే కావాలా। కానీ విద్యార్థులకు మాత్రం ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి న్యాయం జరగడం లేదు। ఈరోజు చాలామంది పేద విద్యార్థులు, చాలామంది బడుగు బలైన వర్గాలు సంబంధించిన విద్యార్థులందరూ కూడా రాగా స్కాలర్షిప్ లేక ఈరోజు చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు। ఎందుకింత రుబాబు, ఎందుకింత మొండి వైఖరి నీకు చెప్పు రేవంత్ రెడ్డి। ఇదే నేను ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్, డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకులా। ఏదైతే విద్యార్థులకు 10% కేటాయించామన్నామో బడ్జెట్ని, ఆ బడ్జెట్ని మీరు నెరవేర్చకపోతే, దాన్ని కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టలు చేస్తామని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నా। నీ మంత్రులని, నీ ఎమ్మెల్యేలని, నీ విప్పులని, నీ ఎమ్మెల్సీలని ప్రతి ఒక్కరిని కూడా ఊరు దాటనియకుండా, కాన్వెంట్ నడకుండా బట్టలిప్పి మరి ఊరికి కొట్టుకుని చంపుతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నీకు ఖబర్దార్ చేస్తున్నా।
We vote జస్టిస్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహన చేయడం జరిగింది. ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేవలం విద్యారంగానికి 8% కేటాయించడం చాలా చాలా బాధాకరం. విద్యార్థులు లేని తెలంగాణలో తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? కేవలం ఎలా తెచ్చుకున్నాం? కేవలం విద్యార్థులు తలుచుకుంటేనే ఎంతోమంది ప్రాణ త్యాగం వల్ల తెలంగాణ తెచ్చుకున్నాం. విద్యార్థులు నేడు చూసుకుంటే విద్యార్థులు ఏదనుకుంటే అది అవుతూ ఉన్నది. కానీ కేవలం విద్యార్థులకు మొండి చేయి చూపడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాధాకరం. ఇకనైనా దీన్ని సవరించి 15% విద్యారంగానికి కేటాయించకపోతే రానున్న రోజుల్లో కేసీఆర్కి ఎట్లా గట్టి పట్టిందో ఆ గట్టి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి